మనం మాట్లాడితే ఏందంటే ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ లో ఇప్పుడు లాస్ట్ 10 years నుంచి బీజేపీ పార్టీ ఉంది రూలింగ్ లో. నేను చెప్తున్నా ఫార్మర్స్ కోసం ఏం చేసిందంటే నల్ల చట్టాలు తీసుకొచ్చింది. ఫార్మర్స్ ఆడ ధర్నాలో కూర్చున్నారు చూసావా. ఇప్పుడు వెంకటరెడ్డి అన్న తీసుకొస్తాడు ఇప్పుడు అన్న అయితే. మరి వాస్తవాలు ఎప్పుడు బయటకు రావాలి? మేము మాట్లాడితే బయటకు వస్తారు వాస్తవాలు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉంది? ఇప్పుడు రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉంది? వాళ్ళు ఎవరి కోర్టులో ఉంది? వాళ్ళు ఎవరి కోర్టులో ఉంది? బీజేపీ ఉందా ఇక్కడ? బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఎవరు పాలిస్తున్నారు? మీ రాజ్యాంగంలో కాన్స్టిట్యూషన్ లో సబ్జెక్ట్స్ జ్యూరిడిక్షన్ డిఫర్ ఉంటాయి. మీరు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ గవర్నమెంట్ దగ్గర ఉన్న జ్యూరిడిక్షన్ సబ్జెక్ట్స్ లో 100% పర్ఫార్మ్ చేస్తుంది ఈ రాష్ట్రం. నాగేష్ గారు, వెంకటరెడ్డి గారు మాట్లాడాక పూర్తిగా మీ కామెంట్ కూడా విందామంటే ఒకసారి అయితే హోల్డ్ లో ఉండండి. వెంకటరెడ్డి గారు ఏం చెప్తారో విందాం. ఇందాక మీరు చెప్పిన కామెంట్స్ కి సంబంధించి 1 by 1 మాట్లాడండి. వెంకటరెడ్డి గారు మాట్లాడండి మీరు. మేడం, నేనేమంటున్నంటే ఈ రాష్ట్రం ఎవరి చేతులు పెట్టారు? మొన్న 23 ఎన్నికల్లో ఈ రాష్ట్రాన్ని ఎవరికి ఇచ్చారు? కాంగ్రెస్ పార్టీ చేతులు పెట్టారు. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? అబద్ధ హామీలు చెప్పుకుంటూ వచ్చింది. రకరకాల వాగ్దానాలు, 400 అంశాలు. 6 గ్యారెంటీలో ఎన్ని అంశాలు పూర్తి చేసిరో ఒకసారి చెప్పండి. రేవంత్ రెడ్డి చెప్పుకుంటూనే పోతాడు కదా. రేవంత్ రెడ్డి మాటలే మళ్ళా మన సోదరులు చెప్తా ఉన్నారు, సోదరులు మిత్రులు చెప్తా ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నా, 6 గ్యారెంటీలు ఎన్ని అంశాలు ఉన్నాయి? 13 అంశాలు ఉన్నాయి. ఈ 13 అంశాలు ఎన్ని పూర్తి చేసి చెప్పండి. ఎన్ని పూర్తి చేసి చెప్పండి. తెలంగాణ రాష్ట్ర ఎదురు చూస్తున్నారు మీకోసం. ఎప్పుడని ఎదురు చూస్తా ఉన్నారు. నేను చెప్తున్నా 13 అంశాలలో 3 అంశాలు మాత్రమే టచ్ చేసి, ఒక గ్యాస్ కనెక్షన్, ఒక ఎలక్ట్రిసిటీ, ఇంకో బస్సు ప్రయాణం. ఈ 3 తప్ప మీరు చేసింది ఏం లేదు. మీరు చేసింది శూన్యం. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈ 10 ఎప్పుడు చేస్తారని అడుగుతున్నారు. ఈ పెన్షన్ ఎప్పుడు ఇస్తారు? డబుల్ పెన్షన్, రైతు బంధు ఎప్పుడు ఇస్తారు? నిరుద్యోగులకు పెన్షన్ ఎప్పుడు ఇస్తారు? నిరుద్యోగ వృత్తి ఎప్పుడు ఇస్తారు? ఇవన్నీ కూడా అడుగుతా ఉన్నారు. స్కాలర్షిప్ ఇస్తున్నారు. నేను పక్కనే కాలేజ్ పక్కన కూర్చున్నా. ఈ కాలేజ్ పక్కన ఏమంటారు అంటే పేరెంట్స్ అందరూ వచ్చి రీఎంబర్స్మెంట్ ఇస్తలేరు, మేమే కట్టాల్సి వస్తుంది, లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అని చెప్పి చేతులు ఎత్తేసాడు రేవంత్ రెడ్డి అని చెప్పి ఈ పక్కన పేరెంట్స్ అందరూ చెప్తా ఉన్నారు. నేను పక్కన ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర నేను కూర్చున్నా. నేనేమంటున్నా అంటే ఇంతవరకు నేను వచ్చిన దగ్గర నుంచి రీఎంబర్స్మెంట్ గురించి మాట్లాడే పరిస్థితి కనపడట్లేదు. మొత్తం టోటల్ గా చేతులు ఎత్తేసిండు. అప్పులు చేస్తున్నాం, అప్పులతోటే మేము నడిపిస్తున్నాం అని చెప్పి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఎక్కడ కనపడతలేదు. టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందో, అప్పుల పాలు చేసిందో, ఈ రోజు మీరు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేస్తారు. కాంగ్రెస్ పార్టీ చేసినంత కూడా శూన్యం ఇక్కడ అని చెప్పి అందరు అనుకుంటారు. నేను ఒక్కని కాదు. ఇప్పుడు మీరు ఎన్నికలు పెట్టండి. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి. మీరు దాన్ని పెట్టండి. ఎవరు గెలిపిస్తారు, ఏ పార్టీ గురించి చూస్తున్నారు? ఆల్టర్నేటివ్ గా భారతీయ జనతా పార్టీ వైపు. భారతీయ జనతా పార్టీ మీరు అంటారు భారతీయ జనతా పార్టీ ఒక్క నిమిషం ఉండే మిత్రమా, ఒక్క నిమిషం. నాగేష్ గారు, వెంకటరెడ్డి గారిని పూర్తిగా మాట్లాడండి. మీరు హోల్డ్ లో ఉండండి. నాగేష్ గారు, అరే నాకు టైం మాట్లాడన్నా. నాగేష్ గారు ఇందాక మాట్లాడేటప్పుడు అందరు కామ్గా ఉన్నారు. నేను సమాధానం చెప్తా. నాగేష్ గారు, నన్ను నాగేష్ గారు ఒక్క నిమిషం హోల్డ్ లో ఉండండి. వెంకటరెడ్డి గారు మాట్లాడాక మళ్ళీ మీకు అవకాశం ఇస్తాం. హోల్డ్ లో ఉండండి. 10 సంవత్సరాలు పాలించింది. బీఆర్ఎస్ పాలించిన తర్వాత ఏం చేశారు? అప్పులు గొప్పగా చేశారు. 7 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి తెలంగాణ నెత్తిన పెట్టారు. తెలంగాణ బిడ్డలు ఎత్తున పెట్టారు. మీరెందుకు రెచ్చిపోతున్నారు? మీకు వాస్తవాలు అవకాశం ఇస్తామండి. ఆగండి. వెంకటరెడ్డి గారు పూర్తిగా మాట్లాడండి. 7 లక్షల కోట్ల ఏం చేసిండు? ప్రతిపక్ష నాయకుడు ఫెయిల్, ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు ఫెయిల్. వాళ్ళ మొత్తం టోటల్ గా 10 సంవత్సరాలు మీ చేతుల్లో పెడితే సర్వనాశనం చేసి ఈ రోజు మీరు మాట్లాడతారా? మళ్ళీ